టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పుట్టినరోజు సందర్భంగా తనకు సంబంధించిన స్పెషల్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. భాగ్యనగరంతో తనకి ఉన్న అనుబంధాన్ని, తన అలవాట్లు, కష్టాలు, అనుభవాలను వివరించాడు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాకు తొలుత ఇంటికి, ఆ తర్వాత గ్రౌండ్కు వెళ్లాలనిపిస్తోంది. ఇక్కడ దొరికిన ప్రశాంతత ప్రపంచంలో ఎక్కడైనా సరే నాకు లభించదు. చిన్నతనం నుంచే క్రికెటుపైనే ధ్యాస ఉండేది. ఇంట్లో వాళ్ళు చదువుకోమని ఎంత చెప్పినా వాళ్ల మాట వినలేదు. క్యాటరింగ్ జాబ్ చేసేవాడిని. మా ఇంట్లో నాన్న ఒక్కడే పనిచేసేవారు. వాళ్లకు కాస్త అండగా నిలిచేవాడిని. నాకు వచ్చే 200 రూపాయల్లో ఇంట్లోకి 100 నుంచి 150 ఇచ్చేవాడిని. నాకోసం 50 రూపాయలు ఉంచుకునేవాడిని. ఇక పనిలో రుమాలీ రోటీ చేసేటప్పుడు నా చేతులు కాలిపోయేవి. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి వచ్చాను. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. అంతిమంగా ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అందుకుంటాం అని సిరాజ్ వీడియోలో పేర్కొన్నాడు. అయితే బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో సిరాజ్ స్నేహితులు, బంధువులు మాట్లాడారు. సిరాజ్ బౌలింగుతో పాటు బ్యాటింగ్ కూడా ఇష్టపడతారని తెలిపారు. లోకల్ మ్యాచ్లో భారీ షాట్లు ఆడేవాడని పేర్కొన్నారు. అయితే 30 ఏళ్ల సిరాజ్ 2017లో న్యూజిలాండ్తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కానీ 2019-20లో మరో ఏడాది తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలకాలనుకున్నానని బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో సిరాజ్ తెలిపాడు. అయితే 2020లో టెస్టు అరంగేట్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. 2020లో ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ టీమిండియా టెస్టు క్యాప్ను అందుకున్నాడు. అయితే ఆ సమయంలో సిరాజ్కు ఊహించని షాక్ తగిలింది. టెస్టు సిరీస్ మధ్యలో తన తండ్రి మరణవార్త తెలిసింది. అయినప్పటికీ ధైర్యంగా నిలిచి దేశం తరపున సిరాజ్ గొప్పగా పోరాడాడు. సీనియర్ పేసర్లు గాయాలతో దూరమవటంతో గబ్బా టెస్టులో భారత్ పేస్ దళాన్ని నాయకుడిగా నడిపించాడు. కాగా ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో ఆకట్టుకున్న సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో సిరాజ్ ఆర్సీబీ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.